పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఒంగోలు పట్టణం సమీపంలోని త్రోవగుంట సమీపంలోని జీఎస్పీ ఫౌండేషన్ అధ్యక్షులు రాయపాటి అంకయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం చలివేంద్రాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఫౌండేషన్ నిర్వాహకులు రాయపాటి అంకయ్య మాట్లాడుతూ తమ కుటుంబ సభ్యుల పేరుతో ఏర్పాటు చేసిన జీఎస్పీ ఫౌండేషన్ పేరుతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. రానున్న రోజుల్లో తమ ఫౌండేషన్ ద్వారా పార్టీలకు అతీతంగా మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఆదిబులపు సురేష్, మేరుగా నాగార్జున, పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు సమన్వయకర్త చుండూరి రవిబాబు, ఎంపీపీ లంకపోతు అంజురెడ్డి, కట్టా సింగయ్య, రాయపాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సెంటర్లో జీఎస్పీ ఫౌండేషన్ తరఫున రాయపాటి అంకయ్య ఏర్పాటు చేసిన చలివేంద్ర కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. ఎండాకాలంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చక్కని మంచినీళ్లు, మజ్జిగ ప్రజలకు ఉచితంగా అందించే కార్యక్రమం గత 30 సంవత్సరాల నుంచి ఫౌండేషన్ తరఫున అంకయ్య కుటుంబ సభ్యులు చేస్తున్నారు. చాలా మంచి కార్యక్రమం. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమం ఇంకా మెరుగ్గా జరిగేది కోరుకుంటున్నాను. త్రోవగుంట కంపెనీల సెంటర్లో గౌరవ పెద్దలు రాజ్యసభ సభ్యులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారిచే మేము ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించడమైంది. మరి ముఖ్యంగా రేపు ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము ఈ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరొక విశేషం ఏంటంటే మేము ఈ యొక్క చలివేంద్రం 1995లో మొట్టమొదట ఈ త్రోవగుంట సెంటర్ జరగాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క 30 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఈ త్రోవగుంట సెంటర్లో మేము ఏ కార్యక్రమం చేసినా ప్రజలు ఆదరాభిస్తున్నందుకు మా యొక్క త్రోవగుంట, ముక్తిమందులపాడు, మండువారిపాలెం, అంబేద్కర్ నగర్ చుట్టుపక్కల విలేజ్ గ్రామస్తులందరికీ నేను రుణపడి ఉంటాను. నేను ఏ రోజు ఏ కార్యక్రమం చేసినా అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి నాకు మద్దతు తెలుపుతూ నా కార్యక్రమాలకు అందరూ కూడా పాల్గొనడం జరుగుతున్నది. మరి ఈ రోజు నుంచి కూడా నేను ఈ ఫౌండేషన్ కార్యక్రమాన్ని స్థిరంగా పెట్టి మరి జీఎస్పీ ఫౌండేషన్ని మరి ఉన్నత శిఖరాలకి నేను మా కుటుంబ సభ్యులు శాయశక్తులా కృషి చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దానని మనం చేస్తున్నాం. 30 ఏళ్ళుగా కొనసాగుతున్న ఈ ఫౌండేషన్ని మేము మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఎంతోమంది కానీ, మా కుటుంబ సభ్యులు కానీ, మా అన్నదమ్ములు కానీ ఇది కొనసాగించేలాగా చేస్తామని నేను చేసుకుంటున్నాను. చెప్తున్నాను. ఇదే నేను చెప్పేది.